మన తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, సింగళమూల నియోజకవర్గం ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు 150 కిలోమీటర్లు జొన్నలగడ్డ పద్మావతమ్మ గారు ప్రతి గ్రామం తిరిగి అక్కడ రైతులకు, రైతు కూలీలతో మాట్లాడుకుంటూ అక్కడ సమస్యలు వింటూ మహిళలతో కానీ, రైతులతో కానీ, కూలీలతో కానీ మాట్లాడుతూ ఆమె పాదయాత్ర గడిపింది. దారి మధ్యన కొన్ని అడ్డంకులు జరిగినా కూడా అడ్డంకులు లెక్క చేయకుండా అందరినీ నిర్లక్ష్యంగా, అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించినా వారితో సమన్వయంతో మాట్లాడి పాదయాత్ర గడిపింది. సోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే చంద్రబాబు నాయుడు నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తున్నాడు తప్ప ఏం చేసిన పాపాన మటుకు పోలేదు. క్రిస్టియన్స్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో ప్రతి కార్యకర్తకు, లీడర్కు, సామాన్య ప్రజలకు, తెలుగుదేశం నాయకులు కానుంటి లబ్ధి పొందిన వారు ఉన్నారు తప్ప లబ్ధి పొందని వాడంటూ ఎవరు లేరు. ఎవరన్నా అట్లాంటి వాడు ఉంటే ఏ క్షణమైనా కానీ నేను సవాలు విసురుతున్నా. అలాంటి వాడు నా దగ్గరికి వచ్చి నేను లబ్ధి పొందలేదు, నా కుటుంబం లబ్ధి పొందలేదు అని చెప్తే నేను ఈ జిల్లా నుండి ఊరు విడిచి వెళ్లేదానికి కూడా సిద్ధంగా ఉండా. అయ్యా, అలాంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నమ్మి ఇంతమంది రైతులు, కార్మికులు, కర్షకులు అంతమంది ఓట్లు వేసి అతని ఆ పీఠం ఎక్కిస్తే అబద్ధాలు చెబుతూ అందరినీ దోచుకోవడం తప్ప వేరే పని లేకుండా పోయింది. అయ్యా, ఈ రోజు మటుకు చాలా ఆనందంగా ఉంది. పద్మావతమ్మ గారు ఇంత దూరం నడిచి ఇక్కడికి చేరుకోవడం కూడా చాలా కొంత సింగళమల్ల ఆడపడుచు. మనము రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, పద్మావతమ్మ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఇంకోటి నేను చెప్పేది ఏమంటే, దివాకర్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గర రెడ్లను అతని పాదాల మీద తాకట్టు పెట్టినాడు. ఈ జిల్లాలో కొంతమంది రెడ్లు ఉంటారు, మీరు ఏమనుకుంటే నాకు బాధ లేదు, కానీ కొంతమంది రెడ్లు ఉంటారు, అతనే సమర్థించే వాళ్ళు ఉంటారు. అయ్యా, అలాంటి సమర్థించే వ్యక్తులు ఎవరన్నుంటే మీ పిల్లలకు భవిష్యత్తు కూడా లేకుండా పోతుందని మరోసారి చెప్తాడా. ఇలాంటి విధవులు ఉండేంత వరకు ఏ రెడ్డి కూడా జిల్లాలో బాగుపడే పరిస్థితి ఉండదు. మీరంతా ఓట్లు వేసి ఆయన గెలిపిస్తే ఏ రైతు గురించి కానీ, ఏ ఒక్కరి గురించి కానీ ఆలోచన చేసిన పాపాన పోలేదు. అయ్యా, పామిడి దగ్గరికి వచ్చినప్పుడు అతని అల్లుడు ఎమ్మెల్సీ కోసము రెడ్లంతా చంద్రబాబు నాయుడిని బలపరిస్తే ఏమి తప్పు ఉందని అంటాడు. అంటే రెడ్లు చంద్రబాబు నాయుడును బలపరిస్తే అతని కుటుంబం తప్ప లబ్ధి పొందేవాడు ఎవడూ లేడని నేను చెప్తున్నాను. ఇలాంటి వ్యక్తులు రెడ్ల కులంలో పుట్టడమే చాలా సిగ్గుచేటని కూడా చెప్తాడా. ఇలాంటి వ్యక్తులు రెడ్ల కులంలో పుట్టడమే సిగ్గుచేటని చెప్తాను. అయ్యా, ఇతను ఒక పార్లమెంటు సభ్యుడు, హెచ్ఎల్సి కాలం ఉండా 3 సంవత్సరాలు అవుతున్నది అధికారం వచ్చి, ఇంతవరకు ఆయకట్టు నీరు పారిన పాపాను కూడా పోలేదు. అంటే ఎక్కడా రైతులు లేరా, ఎక్కడా ఏమీ లేదా? ఆయకట్టు రైతులకు నీళ్ళు ఇవ్వకుండా అతను ఏం చేస్తున్నాడేమో తెలియదు. రాప్తాడుకు తీసుకుపోతారు, ఇంకో ఊరికి తీసుకుపోతారు, కానీ దివాకర్ రెడ్డి మాత్రం సింగళమల్లకు, తాడిపత్రికి మటుకు తెచ్చే పాపాన మటుకుపోడు. ఇలాంటి వ్యక్తులు ఎందుకయ్యా మనకు ప్రజాప్రతినిధులు? ఎందుకంటే మన కర్మ అనుకుంటున్నా నేను. ఈ జిల్లాలో మనం ఉండడము, ఈ నియోజకవర్గము, తాడిపత్రి నియోజకవర్గంలో పుట్టడమే పాపం అనుకుంటున్నా. హలో, ముఖ్యంగా ఏం లేదండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన సింగళమల్ల నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడ సభా వేదిక మీద ఉండే నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ఏదో ఒక రోజు మళ్ళా వచ్చి మీ ముందరికి అదే సమస్య పైన మాట్లాడుతూ జై జగన్ జై జగన్